ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హత్యగా అభిపడ్డాడని భావిస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి వెనక అనేక మంది వాళ్ళు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అది యాక్సిడెంట్ కాదు, హత్య అని కూడా అనేక క్రిస్టియన్ సంఘాల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ యొక్క డౌట్ ఏంటంటే ఇది హిందువులు చేశారని కొంతమంది, ముస్లింలు చేశారని కొంతమంది భావిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు తీవ్రమైనటువంటి విమర్శలు హిందూ దేవతలను చేశారు. అదేవిధంగా ఖురాన్ మీద చాలా దారుణమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. ఖురాన్లో ఉన్నటువంటి వాళ్ళ మత సిద్ధాంతాల ప్రకారం ఎవరైనా మహమ్మద్ ప్రవక్త పట్ల తప్పుగా మాట్లాడినా, భగవంతుని పట్ల అనగా అల్లా పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడినా సరే వాళ్ళు అతనికి మరణశిక్ష విధిస్తారు. ఇది అనేక ముస్లిం దేశాల్లో కూడా అమల్లో ఉంది. మన దురదృష్టం ఏంటంటే భారతదేశంలో భగవంతుని దూషించిన వాళ్ళకి మరణశిక్ష లేదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చట్టంలో ఉన్న లోపాలు తీసుకొని అనేక ఇతర మతాల వాళ్ళు కూడా హిందూ దేవతల పట్ల, దేవుళ్ళ పట్ల చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. మనం ఇక్కడ గమనించినట్లయితే చాలామంది కూడా ఈ యొక్క హత్య మీద లేక ఆత్మహత్య లేక హత్య లేక రోడ్ యాక్సిడెంట్, ఈ అనేక రకమైన డౌట్స్ ఉన్నాయి. వీటి మీద కూడా గమనించినట్టయితే లోకేష్ గారు ఇది ఒక రోడ్ యాక్సిడెంట్ అని వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది అక్కడ క్రైస్తవ పెద్దలు చెప్పినట్టు దాని ప్రకారం ఆయన శరీరం మీద ఉన్న గాయాలను బట్టి కూడా దీన్ని ఒక డౌట్ఫుల్ ఒక దాని మీద వివరణ అది చేస్తున్నారు, పోస్ట్ మార్టం చేస్తున్నారు. సందేహం ఉన్నటువంటి విధానంగా దాన్ని మార్చడం జరిగింది. కానీ అందరూ డిస్కషన్ చేసేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేటువంటి విషయం కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం కూడా సరిగా రియాక్ట్ అవ్వలేదు దీని మీద. ఆ యొక్క పోస్ట్ మార్టం కూడా చేసి ఇమీడియట్గా కూడా ఆ బాడీని హైదరాబాద్ పంపించడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రాలో మర్డర్ జరిగితే తెలంగాణకు పంపించి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా తీవ్రంగా కూడా విమర్శిస్తున్నారు. దీని వెనక పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉండే చర్చిల మ్యానిటీ మీద కూడా ఒక ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే చాలా చర్చెస్ ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసుకొని వాళ్ళు అక్రమంగా చర్చిలు కట్టారని, అక్రమంగా కట్టినటువంటి చర్చలను తొలగించాలని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మధ్య ఆయన సనాతన ధర్మం మాట పట్టారు. సనాతన ధర్మం గురించి తన వాదినని, ఈ యొక్క ముస్లిం మతం మీద ఎప్పుడో అభివృద్ధిని ఓవైసీగా చెప్పిన మాటల మీద కూడా తీవ్రంగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇతర మతస్థుల మీద కూడా మేము జోలికి వస్తే ఊరుకో అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటే కొంతమంది అతివాదులు ఈ యొక్క పాస్ట్ని హత్య చేశారేమో అని కొంతమంది భావిస్తున్నారు. మరి ఆయన ఎందుకు ఇప్పటివరకు మాట్లాడలేదు అనేటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్నారు. వాస్తవానికి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారికి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇది కాదు. హోంమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, అనిత గారు. ఆమె దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని బహిరంగ స్పందించడం జరిగింది. కానీ ఉప ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు అనేటువంటిదే ఈ యొక్క విషయాల యొక్క డౌట్. దాని ఫలితంగానే వాళ్ళ వ్యతిరేకత వల్లనే మన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం ఓడిపోతున్నది. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక గుదిబండలాగా మారిపోయాడు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కొంత ఓటు బ్యాంకుని పవన్ కళ్యాణ్ గారు తొలగిస్తున్నాడేమో అనేటువంటి భయం కూడా ఇప్పుడు ఆలోచన కూడా వాళ్ళు వచ్చింది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్లో గెలవాలంటే అందరి ఓట్లు కావాలి. హిందువుల ఓట్లు కావాలి, ముస్లిం ఓట్లు కావాలి, క్రిస్టియన్ ఓట్లు కావాలి, అన్ని మతాల ఓట్లు, అన్ని వర్గాల ఓట్లు వస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా గెలుస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో జాగ్రత్తగా ఉండి ఆయన రంజాన్ వచ్చినప్పుడు ముస్లింలకి ఈ యొక్క బహుమతులు ఇవ్వడం, వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా ఈ యొక్క క్రిస్టియన్ సంబంధించిన పండుగలలో ఈ యొక్క క్రిస్మస్ రోజున వాళ్ళకి తగిన విధంగా సత్కరించడం, ఈ విధంగా చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ విధంగా అన్ని వర్గాల వారిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఒక వర్గం వారు కూటమి ప్రభుత్వానికి దూరమైపోయారు అనేటువంటి వాదన వినిపిస్తుంది. ఈ సందర్భంలో చాలామంది చెప్పే విషయం ఏంటంటే జగన్ గారిని వాళ్ళందరూ కూడా తీవ్రంగా గుర్తు చేసుకున్నారు. ఇదే జగన్ గారి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ పాటికి అక్కడ పాస్టర్ కనుక యాక్సిడెంట్ అవ్వటం కానీ హత్య అవ్వటం అనేది జరిగేది కాదు. ఆయన తప్పనిసరిగా ఇటువంటి జరగనివ్వడు అనేటువంటి అభిప్రాయం వీళ్ళలో ఉంది. వెంటనే కూడా ఒకవేళ అటువంటి సంఘటన జరిగినా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక సమీ అనేటువంటి ముస్లిం వ్యక్తి అతి తీవ్రవాది భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క పాస్టర్కి వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. బహిరంగంగా
వీళ్ళు యూట్యూబ్లో వీడియోల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, వాటి సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ యొక్క సోషల్ మీడియా డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి అనేటువంటి సందేహాలు కూడా వాళ్ళందరూ కూడా వెలిపిస్తున్నారు. ఏదేమైనా జగన్ గారు ఉంటే ఇటువంటివన్నీ జరగలేదని, జగన్ గారి ప్రభుత్వం వస్తే వాళ్ళకి రక్షణ కలుగుతుందని కూడా ఒక వర్గం ఒక్క ఓటర్లు కానీ ప్రజలు కానీ భావిస్తున్నట్టు చాలా గమనించదగినటువంటి విషయం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెంటనే స్పందించాలి, దీని మీద ఈ యొక్క పాస్ రాజ్యం మీద తన యొక్క అభిప్రాయం వెలువర్చాలి. అప్పుడే ఆయనకి హిందూ మతవాదుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇంకా ఆయన అనుకున్నటువంటి సనాతన ధర్మ బోర్డు కూడా సాధ్యమవుతుంది. మేము హిందూ సంఘాల తరఫున ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఇటువంటి సంఘటన జరగడం బాధాకరమైన విషయమే. కానీ ఈ సంఘటనకి హిందూ మతానికి ఎటువంటి సంబంధం లేదు అని బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు తెలిసినటువంటి వివరంలో కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. ఏదేమైనా పోలీస్ ఎంక్వైరీలో కూడా అన్నీ బయటపడతాయి. తద్వారా కూడా ఈ యొక్క ముస్లిం మతం చెందినటువంటి వాళ్ళే ఈ యొక్క హత్య చేశారనేటువంటి భావన ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఫత్వా జారీ చేశారని స్వయంగా ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తే తన యొక్క ఫేస్బుక్లో ఎంతో తెలియజేశారు. ఏదైనా ఎంక్వైరీ జరుగుతున్నది కాబట్టి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ఈ విధంగా బహిరంగ ప్రకటన చేయాలి. ఈవెన్ జగన్ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఈ యొక్క వ్యక్తికి కూడా న్యాయం జరగాలనే విధంగా ప్రవర్తిస్తారని కూడా, అదేవిధంగా అన్ని మతంలో వారికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తారని కూడా మేము భావిస్తున్నాం. నమస్కారం.